హడావుడి ఏలా 5 రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధికే మహిళా రిజర్వేషన్ పునర్విభజన బిల్లులు. సిడబ్ల్యూఎస్ సమావేశంలో కార్గే, రాహుల్, వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, ప్రియాంక తదితరులు. పోలింగ్ తర్వాతే పార్లమెంట్ సమావేశాలను పెట్టాలని లేఖ రాసినా పట్టించుకోవలేదు. ఎన్నికల ప్రక్రియ మధ్యలో సమావేశాల నిర్వహణ ప్రస్తావన నియమావళిని ఉల్లంఘించడమే. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2 బిల్లులను పెట్టాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాలు. జనగణ తర్వాతే డీలిమిటేషన్ చేయాలని డిమాండ్. 15న ప్రతిపక్ష నాయకులతో కార్గే సమావేశం. బిల్లులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం. లోక్సభ సీట్లను 50% పెంచితే దక్షిణాదికి నష్టమేనని పునరుద్ఘాటించిన రేవంత్ రెడ్డి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రయోజనాల కోసమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పేరిట నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని మండిపడింది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మహిళా రిజర్వేషన్ బిల్లుతో లింకు పెట్టడం రాజ్యాంగబద్ధం కాదని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతే ఈ 2 బిల్లులను ప్రవేశపెట్టాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. ఎన్నికల తర్వాతే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని, అది కూడా అఖిలపక్ష సమావేశంలో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. జనగణ తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తేల్చింది. ఇక్కడ అఖిలపక్ష సమావేశం తర్వాత అంటే అన్ని పార్టీలను కూర్చోబెట్టి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఈ బిల్లులు రెండింటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలనేది కాంగ్రెస్ ప్రధాన డిమాండ్గా కనబడుతుంది. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు హడావిడిగా బిల్లులను తెర ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఏంటి? కేవలం బీజేపీ స్వలబ్ధి కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ఈ ఆలోచన చేస్తున్నారనే ఒక మాటను కూడా నిన్న సిడబ్ల్యూఎస్ సమావేశంలో కాంగ్రెస్ నేతలు ప్రస్తావనకు తీసుకొచ్చినట్టు కూడా కనబడుతున్నది. ఇది ఎన్నికల నియమావళికి చాలా విరుద్ధమైనదని కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ మరొక కీలకమైన అంశం తీసుకుంటే మహిళా రిజర్వేషన్ బిల్లు పేరిట నరేంద్ర మోదీ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మహిళా రిజర్వేషన్ బిల్లుతో లింకు పెట్టడం రాజ్యాంగబద్ధం కాదని స్పష్టం చేసింది. నిజానికి ఈ బిల్లుకు ఆ బిల్లుకు సంబంధం లేకపోవచ్చు, కానీ 33% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాలలో మహిళల ప్రాతినిధ్యాన్ని బట్టి ఉంటుందనేది మాత్రం మనం భావించవలసి ఉంటుంది. కాబట్టే ఆ రెండింటిని ముడిపెట్టి ఆలోచనకు కూడా ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నట్టుగా కూడా అర్థమవుతున్నది. ఇక మీరు ఎంత మొత్తుకున్న ప్రతిపక్షాలు అన్నాక ఆ అధికార పక్షం ఓ పని ముందటేసుకుంటే దాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంటుంది. అది ఏ పార్టీ అయినా అట్లనే మాట్లాడుతుంది. ఇట్లా మాట్లాడాలి కూడా, ఎందుకంటే వీళ్ళు ఇట్లా మాట్లాడితేనే అధికార పక్షానికి కాస్త ఆ భయం అవుతుంది. వీళ్ళు ఎక్కడ ఏ తిరకాసు పెట్టి బిల్లులను వ్యతిరేకిస్తారో అనేది వాళ్ళకు కొంత భయం ఉంటుంది. లేదు, వాళ్ళు ఏదైనా బిల్లు తీయంగానే మనం సపోర్ట్ కొట్టామనుకో, ఇక దుర్మార్గాలు మొదలవుతాయి. ఏ బిల్లు పడితే ఆ బిల్లు తీసుకొచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతిపక్షం అన్నాక ఖచ్చితంగా అధికార పక్షం తీసుకురాబోయే బిల్లుల్లో ఆ లోటుపాట్లను ఎప్పటికప్పుడు సవరించడానికి ప్రశ్నిస్తూనే ఉండాలి, కొర్రీలు పెడుతూనే ఉండాలి. అప్పుడే ప్రతిపక్ష పాత్ర సక్రమంగా పోషించినట్టు అనేది అర్థం చేసుకోవచ్చు.